నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మండలం కమ్మరిపల్లి గ్రామంలో మహేందర్ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడించిన మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 2 నిందితులను అదుపులోకి తీసుకుని 66 క్వింటాల బియ్యం బొలెరో వాహనాన్ని సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటే సంస్థకు కోట్లలో నష్టం. సమ్మె నివారణకు కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్న సింగరేణి యాజమాన్యం. 5 ఏళ్ల పాటు ఒక యువకుడు వివాహితతో అక్రమ సంబంధం చేసుకుని సహజీవనం గడిపిన సదరు వ్యక్తి అదే వివాహిత చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన చెన్నూరు మండలం పొన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్, అదే గ్రామానికి చెందిన వివాహిత అయిన పద్మ 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. 4 నెలల క్రితం పద్మ భర్త శేఖర్ను 2 పిల్లలను వదిలేసి మహేందర్తో వెళ్లిపోయింది. పద్మ భర్త శేఖర్ ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. తర్వాత మహేందర్, పద్మ ఆచూకీ లభించి పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. పద్మ మహేందర్ల మధ్య మనస్పర్ధలు రావడంతో పద్మ తల్లి గ్రామం కమ్మరిపల్లికి వెళ్లిపోయి విడివిడిగా ఉంటున్నారు. పద్మ కుటుంబ సభ్యులు, భర్త కలిసి ప్లాన్ ప్రకారం ఈ నెల 13న పద్మ మహేందర్కి ఫోన్ చేసి కమ్మరిపల్లికి రావాలని కోరడంతో మహేందర్ తన స్నేహితులతో కలిసి కమ్మరిపల్లికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పద్మ ఇంటికి వెళ్లిన మహేందర్ను భర్త శేఖర్, తండ్రి మొగిలి, ఓదేలు, తల్లి సుగుణక్కలు కలిసి కర్రలతో దాడి చేసి చంపారు. సాక్ష్యం లేకుండా శవాన్ని ఎడ్లబండిపై తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో కాల్చివేయడం జరిగింది. విషయం తెలిసిన మహేందర్ సోదరుడు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బుధవారం కమ్మరిపల్లికి వెళ్లిన పోలీసులు పద్మ కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మహేందర్ హత్య కేసును నమోదు చేసుకుని 24 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న నైట్ అరౌండ్ 10 o'clock సమయంలో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్మరపల్లి విలేజ్ ఒకటి మర్డర్ జరిగింది. దాంట్లో ఈ డిసీజ్డ్ పేరు రామగిరి మహేందర్, పొన్నారం విలేజ్ అతని హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో బేసికలీ 4 వైఫ్లు ఉన్నారు. Accused first Batte Padma, wife of Shekhar, वयసు 30 years, caste Golla. A2 Batte Shekhar, A3 Mogili Odelu, A4 Mogili Suguna. ఈ 4 కలిసి ఈ హత్య చేయడం జరిగింది. ఈ మెయిన్ హత్య చేయడానికి రీజన్ ఏంటిదంటే ఈ డిసీజ్ది A1 తోటి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ రిలేషన్ ఉంటాయి. ఈ డిసీజ్డ్ ఎస్సీ కేటగిరీ, అక్యూజ్డ్ గొల్లా కాస్ట్. ఈ అక్యూజ్డ్ ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. డిసీజ్ది పెళ్ళి కాలేదు, బట్ ఇల్లీగల్ రిలేషన్ ఉంది కాబట్టి లాస్ట్ ఒక 5 years నుంచి ఇది నడుస్తుంది. ఒక 4 months ముందు వాళ్ళు A1 అండ్ డిసీజ్ 2 కలిసి ఇక్కడ నుంచి పారిపోయారు. ఆ టైంలో ఈ ఒకటి మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చెన్నూరు పోలీస్ స్టేషన్లో. అది క్రైమ్ నెంబర్ 221/2023 ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 2 A1 అండ్ డిసీజ్డ్ 2 కలిసి కొన్ని రోజులు బయట ఉన్నారు. తర్వాత వాళ్ళ మధ్యలో అక్కడ కొంచెం గొడవ జరిగిన తర్వాత ఈ ఆమె ఈ డిసీజ్కి వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ తల్లి దగ్గర ఈ కమ్మర్పల్లి విలేజ్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ మహేందర్కి డిసీజ్కి ఆమె వదిలేసిన తర్వాత కూడా అతను మధ్యలో వచ్చి కొంచెం ఆమెకి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి అది ఆమె కొంచెం బాధలో వచ్చింది. మధ్యలో ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి కూడా అట్లా రిక్వెస్ట్ చేశారు, ఇట్లా హెరాస్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా అతనికి పిలిచి కొంచెం
కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. బట్ నిన్న నైట్ అరౌండ్ 10 o'clock సమయంలో అతనికి మళ్ళా వీళ్ళు కాల్ చేసి పిలిచిన తర్వాత అతను కమ్మర్పల్లి విలేజ్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి తల మీద దుడ్డుతోటి హిట్ చేయడం జరిగింది. చాలాసారి హిట్ చేసిన తర్వాత అతనికి అక్కడ చంపేసిన తర్వాత ఈమె మొత్తం అది బ్లడ్ గిడ్ అది మొత్తం వాళ్ళు క్లీన్ చేశారు. అది అన్ని ఎవిడెన్సెస్ డిసెపరేట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అది చేసిన తర్వాత ఈ బాడీ ఇట్లా మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ కొంచెం ఎవిడెన్సెస్ డిసెపేర్ కోసం వాళ్ళు ఈ బాడీ ఈ కమ్మేరపల్లి విలేజ్ నుంచి ఒక అరౌండ్ 2-3 kilometers దగ్గర అక్కడ ఒకటి ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో నైటే ఒక ఎడ్ల బండిలో పెట్టి అక్కడ తీసుకొని పోయి అది ఇంకా వాళ్ళు బర్నింగ్ కూడా ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో ఈ బాడీ కూడా ఆల్మోస్ట్ ఒక సగం కాలిపోయింది. ఇది వార్త ఈ డిసీజ్ వాళ్ళ బ్రదర్కి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ అతను ఆ స్పాట్లో పోయి ఈ బాడీ రికవర్ చేసి అది నైటే అక్కడ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ పోలీస్ నోటీస్లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఈ 4 యాక్టివిస్ట్కి పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. అన్ని ప్లేసెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఏసీపీ జైపూర్ మోహన్ గారు స్వయంగా విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ పిటిషన్ మీద ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ అండర్ క్రైమ్ నంబర్ 28/2024 సెక్షన్స్ 302, 201, 120B read with 34 IPC and section 3 clause 2 clause B, 3 clause 2 clause VA of SC/ST Act of చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ అది కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఈరోజు వాళ్ళకి అక్యూజ్ వాళ్ళకి అందరికీ నైట్ రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. సో విదిన్ 24 hours ఈ చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ జైపూర్ ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేశారు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని విదిన్ 24 hours ఈ కేసు డిటెక్ట్ చేసి ఆల్ అక్యూజ్కి కస్టడీ తీసుకొని ఈరోజు రిమాండ్ కూడా అయిపోతుంది. సో నా మంచిర్యాల జిల్లా పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మీరు లోకల్ పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయాలి, లేకపోతే కోర్టులో పోవాలి. బట్ ఇట్లాంటి ఆఫెన్స్ మీరు చేస్తే 100% లీగల్ యాక్షన్ ఉంటుంది. సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది మంచిర్యాల డిస్ట్రిక్ట్ నాట్ టు టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. అండ్ ఈ విదిన్ నో టైమ్ జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ చెన్నూరు టౌన్ టీం చాలా బాగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా నేను కాంగ్రాచులేషన్స్. మంచిర్యాల జిల్లా ఈ నెల 16న తలపెట్టిన సమ్మెను సింగరేణిలో నివారించడం కోసం అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం అన్ని ఏరియాలలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రత్యేకంగా ఫిబ్రవరి 16న సమ్మె సింగరేణిలో జరిగితే కోట్లలో నష్టం వాటిల్లే అవకాశమే ఉండటమే కాకుండా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సింగరేణి యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలను సమావేశపరిచి సింగరేణిలో సమ్మె జరగకుండా చూడాలని కోరుతుంది. ఈ సంవత్సరం నిర్దేశించిన ఉత్పత్తి సాధనకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఉత్పత్తి సాధనలో వెనుకపడే అవకాశం ఉందని భావించిన సింగరేణి అధికారులు బుధవారం సాయంత్రం జీఎం కార్యాలయాల్లో జాతీయ కార్మిక సంఘాలతో సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావం కూడా ఉండటం ఒక కారణమైతే సమ్మె గనక జరిగితే మరో రోజు ఉత్పత్తి కోల్పోయే అవకాశం ఉందని భావించిన అధికారులు అన్ని కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి సాధ్యమైనంత మేరకు సమ్మె నివారణ చర్యలు తీసుకోవాలని పై స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె పిలుపును అన్ని వర్గాల కార్మిక సంఘాలు ఇవ్వడంతో బెంబెలెత్తిన సింగరేణి అధికారులు ఉత్పత్తి తగ్గుతుందని
ఎలాగైనా ఫిబ్రవరి 16 సమ్మెను నివారించాలనే కృత నిశ్చయంతోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సింగరేణిలోని గుర్తింపు ప్రాథమిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులను సమ్మెకు దూరంగా ఉండాలని కోరుతూనే మిగతా సంఘాలను కూడా సమావేశపరిచి సింగరేణిలో సమ్మె జరగకుండా చూడాలని ప్రయత్నం చేసింది. ఇప్పటికే రైతు సంఘాల నాయకులు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన వైనం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. రైతు సంఘాల నాయకులను ఢిల్లీకి చేరకుండా అనేక ప్రయత్నాలు చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించిన రైతు సంఘాల నాయకులు ఢిల్లీని చుట్టుముట్టడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి కవ్వింపు చర్యలకు దిగడంతో మరింత దూకుడుగా రైతు సంఘాలు సమ్మె విజయవంతం కోసం పగడ్బందీ వ్యూహంతో ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సమాయత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో సమ్మె ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు సమ్మెను బలపరుస్తాయా, తటస్థ వైఖరిని కొనసాగిస్తాయా అనేది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతం కోసం అన్ని వర్గాల రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, కాంట్రాక్టు కార్మికులు మరింత దూకుడుగా ముందుకొస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులోని చింతలపల్లి గ్రామం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 66 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని గోదాంకు తరలించిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని 2 బొలెరో వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో చెన్నూరు నుండి సిరోంచాకు పీడిఎస్ బియ్యం రవాణా జరుగుతున్నట్టుగా మాకు ఒక సమాచారం అందింది. ఆ సమాచారం అందిన మేరకు మేము ఇక్కడ లోకల్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారిని తీసుకొని మేము ఆ గ్రామం పేరుంది చింతలపల్లి గ్రామం వద్ద మేము ఆ రోడ్డు మీద ఆగి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తుంటే 2 వెహికల్స్ మాకు ఇక్కడ, ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి టాటా యోధా వెహికల్. ఈ 2 వెహికల్స్లో కూడా పీడిఎస్ బియ్యం వాళ్ళు రవాణా చేస్తున్నట్టుగా మాకు కనపడింది. ఆ 2 వెహికల్స్ను కూడా పీడిఎస్ బియ్యంతో సహా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన బియ్యాన్ని దాదాపుగా అది 150 బస్తాల బియ్యం ఉంది రెండిట్లో కూడా. ఆ 150 బస్తాల బియ్యాన్ని మేము సీజ్ చేసి ఎమ్మెల్యేస్ పాయింట్ చెన్నూరులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ను కూడా ఇప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో కన్సర్న్ డిప్యూటీ తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫిబ్రవరి 14, 2019 సంవత్సరం రోజున పుల్వామాలో భారత సైనిక శిబిరంపై జరిగిన ఉగ్ర మూకల దాడిలో 40 మంది జవానులు అమరులైనందున బుధవారం సాయంత్రం వీర జవాన్ల దివస్ గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ 2019లో ఇదే రోజు దేశ చరిత్రలో సైనిక శిబిరంపై ఉగ్ర మూకలు దాడి చేయడం, 40 మంది జవాన్లను బలి తీసుకోవడం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. భారతదేశపు పురోగతిని, అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని దేశద్రోహుల సహాయంతో విదేశీ ఉగ్రమూకలు ఆకస్మిక దాడి చేసి జవాన్ల ప్రాణాలను బలి తీసుకున్నారని, ఈ సంఘటనను ప్రతి భారతీయుడు ఖండించి తీరాల్సిందేనని, అమర జవాన్లకు ఆత్మశాంతి కలిగించేలా ఈ రోజు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14 సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 14 అనగానే మనకు ఒక రోజు గుర్తొస్తుంది, అసలైన రోజు గుర్తు రాదు. మరి ఆ రోజు ఏదంటే వాలంటీర్స్ డే అని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు, యువకులు మన దేశంలో. ఫిబ్రవరి 14 మరి ఏ రోజు అంటే మనం హిందుత్వవాదులుగా, మన భారతీయులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పుల్వామా సంఘటన అనేది మనకు గుర్తు రావాలి. ఫిబ్రవరి 14 అంటే ప్రాణ త్యాగానికి చిహ్నం. కానీ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో 40 మంది
అమర సైనికులు అమరులైన సైనికులు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి 40 మంది అమరులు అయినారు. మరి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోలేదు. ప్రతి సంవత్సరం మనము కొవ్వొత్తురాలు తీస్తేనే మనకు గుర్తొస్తుంది, కానీ విషయం అయితే మనకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సరస్వతి మాత పుట్టినరోజు, అది కూడా మనకు తెలియదు. సరస్వతి మాత పుట్టినరోజు. ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో. భగత్ సింగ్ అనే వీరుడు కూడా ఈ రోజు ఉరిపోయాను ముద్ద అయిన రోజు మరి ఆ విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి మిత్రులారా, మనం ఏం చేస్తున్నాం, ఏ సంప్రదాయాలకు పోతున్నాం, ఎటువైపు వెళ్తున్నాం అనేది భారతీయులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుల్వామా జిల్లాలో 40 మంది అమర సైనికులను పేజీలో వేసిన వాడు మన దేశస్తుడే. ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి ఆత్మాహుతి బాంబుదారితో 40 మంది వీర సైనికులను అమరులు చేసినటువంటి వాడు ఆదిల్ అహ్మద్ దార్. వాడు ఎక్కడో కాదు, పుల్వామా జిల్లా వాసి. మరి మన దేశం ఉప్పు తింటూ మన దేశంలో ఉంటూ మన దేశ సైనికులనే మరి ప్రాణాలు తీసిందంటే మనం ఎటుపోతున్నాం అర్థం చేసుకోవాలి. మన దేశం మీద అంతెందుకు విషగస్తున్నారు, మన దేశాన్ని అంతెందుకు విశ్లేషిస్తున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఉంటూ మరి ఇది ఎంతవరకు సంబంధించిన మరి భారతీయులుగా కూడా మనం ఐక్యం లేకపోతే ఇంకా రానున్న కాలంలో కూడా చాలా ఇటువంటి పరిణామాలు మనం ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మన హిందుత్వం కోసం మనం పడాలి, మన భారతదేశం కోసం మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడున్నాం, ఏ సంప్రదాయంలో ఉన్నాం, ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పేసి మనం అనుకోవాలి. ఖచ్చితంగా మన దేశాన్ని మనం ప్రేమించినప్పుడే మన దేశం అనేది మన కన్న తల్లి అనేది మనం వస్తుంది. కాబట్టి భారతమాత సేవలో 40 మంది అమరవీరులను మనం బలికొన్నాం, మనం కోల్పోయినాం. కాబట్టి వారికి నివాళులు అర్పించాలి. జై అమరవీరులకు. మనం ఫిబ్రవరి 14 అంటే అది భారతదేశంలో ఉన్న యువత ఓన్లీ ఒకటే రోజు గుర్తుకొస్తుంది, అది వ్యాలంటైన్స్ డే. అదే రోజు జరిగిన ఒక దుశ్చర్యను మాత్రం ఎవరు గుర్తు చేసుకోరు. అదే మన పుల్వామా అటాక్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా అనే జిల్లాలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జరిగిన దాడిని మాత్రం ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. అదే ఉద్దేశంతో మనం దీన్ని బ్లాక్ డేగా జరుపుకుందామని బజరంగ్ దళ్ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మెయిన్ మోటోగా బ్యాన్ వ్యాలంటైన్స్ డే స్లోగన్తో కార్యక్రమం ముందుకు సాగింది. ఐక్య కార్మిక సంఘాల పిలుపు మేరకు చెన్నూరు మండలం ఐఎఫ్టీయూ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 సమ్మె గ్రామీణ భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగిందని వారు అన్నారు. ఐక్య కార్మిక సంఘాల నాయకులు బోడంకి చందు, బి గోపీనాథ్, సుంకరి చందు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకువస్తే కార్మిక వర్గం అభివృద్ధి అవుతుందని, కానీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుగుణంగా చట్టాలు తీసుకువచ్చి కార్మికులకు మరింత పేదరికంలో నెట్టే ప్రయత్నం చేస్తుందని, పేదలు కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి అవుతారని, నిత్యావసర ధరలు పెంచి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, దీన్ని అడ్డుకునేందుకు కార్మిక వర్గం అంతా కలిసి సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని, ఈ సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతానికి వివిధ రంగాల కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వివిధ వృత్తి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 16 తారీఖు అనగా రేపు భారత్ బంద్ జాతీయ కమిటీలు పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో యూనియన్ ఆఫీస్ దగ్గర నుండి ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి రేపు భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు పిలిపిస్తున్నాం. ఈ యొక్క బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకుంటుందో ఆ విధానాలకు నిరసనగా ఈ బంద్ ద్వారా రేపు ఒక గుణపాఠం కావాలని చెప్పేసి ప్రజానీకానికి పిలిపిస్తున్నాం ప్రజా సంఘాల తరపు నుండి. రథసప్తమి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 11 గంటలకు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో బాలబాలికలచే సూర్య నమస్కారాలు చేయించారు. సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ వెంకటేశ్వర రథసప్తమి విశిష్టతను, నిత్య జీవితంలో సూర్యుని వలన ఉపయోగములను వివరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి, దాని నివారణ చిట్కాలు, ముందు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గోలేటి వారు సంతలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సభ్యులు వసీం, మొయిజ్, సైఫ్, నయీం తదితరులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చెన్నూరు మండలం కమ్మరిపల్లి గ్రామంలో మహేందర్ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడించిన మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 2 నిందితులను అదుపులోకి తీసుకుని 66 క్వింటాల బియ్యం బొలెరో వాహనాన్ని సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటే సంస్థకు కోట్లలో నష్టం. సమ్మె నివారణకు కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్న సింగరేణి యాజమాన్యం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.